న్యూస్ చూస్తున్నారు. ప్రిన్సిపల్ రూపారెడ్డి కేసులో క్లూ దొరికిందా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి కోసం పోలీసులు వేటాడుతూ ఉన్నారు. అవును, అతగాడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు? మీరు చూడొచ్చు రూపారెడ్డి ఆఖరి వీడియో అది. అరౌండ్ 5152 ఆఖరి వీడియో అది. ఆ డేట్ కూడా మీరు చూడొచ్చు, 9/8/2026 9/8/2026 సాయంత్రం 5 గంటల 1 నిమిషం 2 నిమిషాల ప్రాంతం లోపలికి ఎంటర్ అవుతున్న సందర్భం. అండ్ 5 గంటల 18 నిమిషాల ప్రాంతంలో ఒక వ్యక్తి అటు నుంచి బయటకు వెళ్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిని ప్రస్తుతం పట్టుకోవడానికి, ఆ రెడ్ కలర్లో కనిపిస్తున్న వ్యక్తి గురించి ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. అన్ఫార్చునేట్లీ అక్కడ ఆ సీసీ కెమెరానే ఉందా అంటే అవునని మాట వినిపిస్తోంది. బహుశా ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఇంకా క్లూస్ ఏమైనా సంపాదించే పనులు ఉన్నారంటే కనుక ఇన్వెస్టిగేషన్ ఇన్డెప్త్గా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ రూపారెడ్డిని చంపిన విషయంలో 90 మందిని స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసింది ఎవరు? అసలు ఎవరు దీంట్లో కీలకమైన భాగస్వామ్యం ఉన్నారు? ఎవరు అతగాడెవరు? ఇది ప్రస్తుతం బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మారింది. ఎందుకంటే సుపారీ హత్యకోణంలో కూడా ముమ్మరంగా పోలీసులు దర్యాప్తు జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. హోటల్ ఓనర్స్ని, ట్రావెల్ ఏజెంట్స్ని, జిమ్ ట్రైనర్ని ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు. గతంలో రియల్ ఎస్టేట్ వడ్డీ వ్యాపారం చేసింది రూపారెడ్డి ఫ్యామిలీ. సీసీ కెమెరాల్లో కనిపిస్తూ ఉన్న ఆ వ్యక్తి గురించి ప్రస్తుతం ఆరా తీస్తూ ఉన్నారు పోలీసులు. ఆ వ్యక్తి సుపారీ కిల్లర్గా అనుమానిస్తున్నారు పోలీసులు. రూపారెడ్డి శరీరంపై ఏకంగా 27 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 27 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. తలపై బలంగా 2 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. అంటే రూపారెడ్డి బ్రతికి ఉండకూడదు అని చెప్పి చాలా బలంగా కసిగా పొడి చేశాడు దుర్మార్గుడు. అయితే ఎంతమంది ఉన్నారు? ఒకడైనా, ఇద్దరా? ఇంకా డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో బయటకు రావాల్సిన అంశం. అయితే రూపారెడ్డి చనిపోయే వరకు అక్కడే ఉన్నారు నిందితులు. గాయాలైన 40 నిమిషాలకు రూపారెడ్డి మరణించింది అని చెప్పి వైద్యులు నిర్ధారించారు. సో ఒకసారి మీరు చూడొచ్చు ఆ ఇంటి సీసీ కెమెరా, రూపారెడ్డి ఆఖరి వీడియో అది. రూపారెడ్డి చివరి వీడియో ఇంట్లోకి వెళ్తూ ఉండగా, అంటే పూర్తిగా రెక్కి నిర్వహించిన సందర్భం. 5 గంటల 1 నిమిషం ఆ ప్రాంతం అది. అక్కడ మీరు చూడొచ్చు ఆవిడ అక్కడక్కడే కాస్త తచ్చాడారు. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళారు. పూర్తిగా అది ఆ విజువల్ని పోలీసులు పూర్తిగా అబ్జర్వ్ చేయడం జరుగుతోంది. ఏ చిన్న క్లూ దొరికినా కూడా విడిచిపెట్టేది లేదంటూ ఉన్నారు పోలీసులు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. అసలు ఇంతకీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? రెడ్ కలర్ షర్ట్లో ఉన్న వ్యక్తి ఎవరు? ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి అచ్యుత్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అచ్యుత్, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అండ్ ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తికి సంబంధించి కీలకమైన సమాచారం రాబడుతూ ఉన్నారనేది అంతున్న సమాచారం. ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది? ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులు సాధించారు ఇప్పటివరకు? సచిన్, మొత్తం కూడా ప్రిన్సిపాల్ రూపారెడ్డి కేసులో పోలీసులకు ఒక సమస్య మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ రాలేదు. ఎక్కడ కూడా బస్సులు కూడా దొరకలేని పరిస్థితుంది. ఎవరైతే ముఖ్యంగా కూడా ఈ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి అక్కడ అనుమానాస్పదగా తిరుగుతున్న ఆ వ్యక్తి కొరకే పోలీసులు పూర్తిగా ఆ గాలింపులు చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇతన్ని దొరకబట్టడానికి కూడా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం కూడా 3 టీములు, మరొక 3 ప్రత్యేక టీములు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ 3 టీములు కూడా ఎవరైనా ఎక్కడైనా దాచుకున్నారన్న ఉద్దేశంతో కూడా దానికి సంబంధించిన లాడ్జీలు, అదేవిధంగా రెస్టారెంట్లు, ట్రావెల్స్ కు సంబంధించి ఏమైనా ట్రావెల్స్ కూడా, అంటే ఆయన రెడ్ కార్ లో వచ్చాడు కానీ మళ్ళీ మధ్యన ఎక్కడైనా రెడ్ కారు వదిలిపెట్టి వేరే కార్ల గట్రా ఎక్కడికైనా వెళ్ళాడా అనేదాన్ని కూడా ఆ ట్రావెల్స్ కి సంబంధించిన ఆ యజమానితో కూడా పూర్తిగా ఇట్లాంటి, అంటే 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న వయసు ఎవరిని వచ్చారని కూడా పూర్తిగా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ఇప్పటికీ మొత్తం కూడా 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న యువకులను కూడా ఒకసారి, అంటే పాత నేరస్తులు ఉన్న వారందరూ కూడా ఐడెంటిఫై చేసి ఇప్పటికీ ఒక 50 నుంచి 60 మంది ఎవరైతే యువకులని, మిగతా వారిని టోటల్ గా ఒక 100 వరకు కూడా వారందరూ కూడా అనుమానితులని విచారించినట్టు కూడా తెలుస్తున్నది. దీనిలో భాగంగా ఇటు ఎవరైతే రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని కూడా పోలీసులు విచారించినటువంటి పరిస్థితి. దానికి సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా విచారించారు. అన్ని కోణాల విచారించినా కూడా ఇప్పటి వరకు కూడా ఒక క్లూ కూడా రాలేని పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి
టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మళ్ళొకసారి పరిశీలిస్తున్నారు పోలీసులు. పూర్తిగా దీనికి సంబంధించిన కాల్ డేటా కానీ ఆ సీసీ ఫుటేజ్ ద్వారా మొత్తం కూడా మనకు ఒక క్లారిటీ, అంటే ఈ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి దొరికిందే మాత్రము చంపింది ఎవరు, చంపించింది ఎవరు అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. అచ్యుత్, అంటే కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి హత్య చేసిన తర్వాత హత్యకు ఉపయోగించిన మారణాయుధాలు ఏదో ఒక ఆనవాళ్ళు లేకపోతే ఏదో ఒక క్లూను అక్కడ విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడిన సందర్భంలో కూడా ఎక్కడో చోట ఏదో ఒక క్లూ విడిచిపెడతాడు దొంగ అనేది. సో అటువంటిది ఏమైనా క్లూ సంపాదించారా? లైక్ ముందుగా పెనుగులాట జరిగినప్పుడు షర్ట్ చెరగడము, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ఏదో ఒక క్లూ దొరికే అవకాశం ఉంటుంది కదా, ఏమైనా దొరికారా? అంటే ఏమైనా దొరకడం జరిగిందా, లేకపోతే పూర్తి ప్రొఫెషనల్ వేలు అని అనుకుంటున్న సందర్భమా? మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాం, ఫస్ట్ నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. ఇది మొత్తం కూడా పూర్తిగా రెక్కి నిర్వహించి పూర్తిగా ఎంత పకడ్బందీగా చేశారంటే బాగా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఆనవాళ్ళు. కాకపోతే ఎవరైతే గ్లౌజులు మాత్రము చేతికి వేసుకున్న గ్లౌజులు మాత్రము ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ గ్లౌజుల మీద ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ని ఇక్కడ తీసి ఎవరైతే హత్య జరిగిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఫింగర్ ప్రింట్స్ కూడా ఇప్పుడు పోలీసులు టాలీ చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ హత్య జరిగిన ప్రదేశంలో కూడా అక్కడ కబోర్డ్స్ దగ్గర ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ అని కూడా టాలీ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ గతంలో ఎవరన్నా ఇలాంటి హత్యలు చేశారనేది కూడా వాళ్ళకు కూడా ట్రాక్ రికార్డ్ తీసి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా టాలీ చేసినట్టు పరిస్థితి. పోలీసులు మాత్రం ఎక్కడ కూడా క్లూను వదిలిపెట్టలేదు. ఏ ఒక్క చిన్న క్లూ దొరికినా కూడా దాని మొత్తం కూడా అంటే గ్లౌస్ అనేవి దరిదాపుల్లో దొరికాయా? అంటే ఈ హత్యకు ఉపయోగించిందని చెప్పి నిర్ధారణకు వస్తూ ఉన్నారా, లేకపోతే ఇంకా అది అనుమానం మాత్రమేనా? గ్లౌజులు మాత్రము ఏదైతే ఆ హత్య జరిగిన తర్వాత ఒక 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి కంప చెట్లలో పోలీసులు మాత్రము, అంటే దాని చింత చెట్టు తండకు సంబంధించిన ఆ పరిధి ఉంటుంది, అక్కడ గ్లౌజులు దొరికాయని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. దాని మీద కూడా పూర్తిగా చేస్తారు. అయితే ఇతను ఆయుధం రూపారెడ్డిని హత్య చేయడానికి ఎట్లాంటి ఆయుధం అంటే ఆ కత్తి కానీ లేకపోతే వాడిన అతను మాత్రము తీసుకువెళ్ళిన పరిస్థితి అక్కడ లేదు. మామూలుగా వేరే ఏ దొంగ అనేది చేస్తుంటే ఏదో ఒక చిన్న పొరపాటు అనేది కంపల్సరీ చేస్తారు. కానీ ప్రొఫెషనల్స్ కాబట్టి వీళ్ళకి పూర్తిగా అవగాహన ఉంటుంది. అంటే ఏ ఒక్క వస్తువు కూడా ఇక్కడ దొరికినా కూడా మనం దొరికిపోతాము అనే ఉద్దేశంతో ఒక ప్రొఫెషనల్ కిల్లర్, ప్రొఫెషనల్ సుపారీ గ్యాంగ్ కే ఇట్లాంటి ఐడియాస్ ఉంటాయని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా ఎక్కడ లేదు. అందుకనే దానికి సంబంధించిన రూపారెడ్డికి సంబంధించిన సెల్ ఫోన్ కూడా అక్కడి నుంచి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. ఒకవేళ రూపారెడ్డికి సంబంధించిన ఆ ఫోన్ ఉంటే అందులో కీలక డేటాలు ఉంటాయనే ఉద్దేశంతో ఆ ఫోన్ కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దానికి సంబంధించి అక్కడ అన్ని కూడా ఎక్కడ ఏది వదిలిపెట్టి ఒక గ్లౌజులు మాత్రం అక్కడ పోత వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ గ్లౌజులను ఒకటి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కూడా ఇప్పుడు పోలీసులు మొత్తం దీనికి సంబంధించిన ఇది దొంగలకు పని కాదు, ఇది మొత్తం కూడా ప్రొఫెషనల్ గా కావాలని చేసిన హత్యగా కూడా ఒక ప్రాథమిక విచారణకు వచ్చారు. దానిలో భాగంగానే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో అందరినీ కూడా విచారిస్తున్నారు. అయితే గతంలో ఈ రూపారెడ్డి అదేవిధంగా భర్త రాజేందర్ రెడ్డి కూడా ఆ వడ్డీ వ్యాపారం చేసేవారు. కొన్ని సంవత్సరాల క్రితం వడ్డీ వ్యాపారం చేసే సందర్భంలో కూడా ఆ వడ్డీలకు ఎవరికైనా వడ్డీలకు ఇచ్చారు. ఆ పైసలు వడ్డీలకు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ రికవరీ చేసుకునే సమయంలో ఏమైనా వీళ్ళకు ఇబ్బంది వాతావరణం జరిగిందా లేకపోతే ఏమైనా గొడవలు జరిగినాయా అని కూడా కోణంలో కూడా ఆరాధిస్తున్నారు. ఎవరైతే వడ్డీ వ్యాపారం చేసిన కొంతమందిని కూడా విచారించిన పరిస్థితి. దానిలో బాగానే తర్వాత వడ్డీ వ్యాపారం తర్వాత వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి. రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేసినప్పుడు రాజేందర్ రెడ్డి హైదరాబాద్ లో ఉంటున్న క్రమంలో ఒకసారి పైసలు అవసరం పడినప్పుడు ఎవరైతే రాజేందర్ రెడ్డి తెలిసిన మరొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మాత్రం డబ్బులు ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకుని అక్కడ రాజేందర్ రెడ్డికి ఇవ్వడం, ఆ తర్వాత అక్కడ అమౌంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడంగా మధ్యవర్తిగా ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసు. అతన్ని కూడా అదుపులోకి తీసుకొని కూడా పోలీసులు విచారణ చేసినట్టు తెలుస్తుంది. కానీ ఎక్కడ కూడా క్లూలు మాత్రం ఎక్కడ వదిలిపెడతారు. ఏ ఒక్క చిన్న క్లూ వచ్చినా కూడా పోలీసులు మాత్రం ఈ ఒక కేసును మాత్రం సవాల్గా తీసుకున్నట్టు. అంటే ఇప్పటికీ 5 రోజులు గడుస్తుంది. 5 రోజులు గడుస్తున్నా కూడా ఎంతవరకు కూడా ఒక్క క్లూ కూడా దొరకపోవడం ఏంటని కూడా చాలా మంది బయట కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. దీనిలో భాగంగా పోలీసులు మాత్రం పూర్తిగా చేస్తున్నాం. బహుశా ఈ కొన్ని గంటల్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బహుశా ఈ రోజు సాయంత్రం వరకు కానీ రేపు మార్నింగ్ వరకు కానీ పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం. దీని మీద కూడా పూర్తిగా ఆ పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నట్టు దర్యాప్తు చేస్తున్నట్టు వస్తుంది. మరి ఈ మొత్తం కూడా ఈ రెడ్ కలర్
షర్ట్ వేసుకున్న వ్యక్తి పైన కూడా మొత్తం కూడా ఆ అనుమానాలు మొత్తం చుట్టుకున్నట్టు వస్తుంది. అతను దొరికితే మాత్రం పూర్తిగా విచారణ మొత్తం కొలికొచ్చే అవకాశం. మిగతా ఇప్పుడు 90 మందిని విచారించినారు, 90-60 మందిని విచారించినా కూడా అక్కడ కూడా వాళ్ళ ప్రమేయం లేదని కూడా తెలుస్తున్నట్టు పరిస్థితుంది. మొత్తం కూడా దీనికి సంబంధించిన జిమ్ ట్రైనర్ ఎవరైతే కొండమెండమేళ్ళకి సంబంధించిన జిమ్ ట్రైనరు, అదే దానికి సంబంధించి మరొక 11 మంది యువకులను కూడా పోలీసులు విచారించినటువంటి పరిస్థితి. అంటే ఆ జిమ్ ట్రైనర్ ఎందుకు అంటున్నామంటే, జిమ్ ట్రైనర్ కి సంబంధించి కూడా సేమ్ అదే పోలికలు, అదే 25 నుంచి 30 సంవత్సరాల ఏజీ ఉండడం, అదే విధంగా కొంత పాత నేరస్తులు జిమ్ కు సంబంధించిన అంటే పోలీసులు ఒక కోణంలో ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే అంత విచక్షణ రహితంగా అంత ఖర్చు 27 కత్తిపోట్లు పొడిచారు అంటే దానికి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ అయ్యే ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి. దీనిలో భాగంగా కూడా దీనికి సంబంధించిన ఇప్పటికీ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం 27 కత్తిపోట్లు ఉన్నాయి. కత్తిపోట్ల తర్వాత కూడా ఎవరైతే రూపారెడ్డి కూడా రక్తం మడుగులో ఉంటుందో 40 నిమిషాల తర్వాత కూడా మరణించినట్టు కూడా వాళ్ళు ఒక చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఆ పోలీసులు మాత్రం దీన్ని మాత్రం ఒక సవాల్గా తీసుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నాం, నిందితులను మాత్రం అతి త్వరలోనే పట్టుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఒక్క క్లూను కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. మొత్తం కూడా సెల్ ఫోన్ డంపింగ్, అదేవిధంగా సెల్ టవర్స్, సీసీ ఫుటేజ్ అన్ని రకాలు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సచిన్, మరో కొన్ని గంటల్లోనే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. రైట్ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా ప్రిన్సిపల్ రూపారెడ్డి కేసులో క్లూ దొరికిందా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అని నిలిచింది. ఎందుకంటే రెడ్ కలర్ షర్ట్ వేసుకున్న వ్యక్తి కోసం పోలీసుల గాలింపు కంటిన్యూ అవుతుంది. రూపారెడ్డి హత్యలు చాలామందిని విచారిస్తూ ఉన్నారు పోలీసులు. సుపారి హత్య కోణంలో ముమ్మరంగా పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. కారణం ఏంటంటే ఎక్కడ ఒక్క క్లూ కూడా విడిచిపెట్టకుండా ఒక మనిషిని 27 సార్లు కత్తితో పొడిచిన తర్వాత ఎక్కడ ఒక చిన్న క్లూ కూడా విడిచిపెట్టకుండా అక్కడి నుంచి పరారవడం అంటే ఇది ప్రొఫెషనల్ హత్య చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ ఇంగ్లీష్ పదం ఉంటుంది, ప్రొఫెషనల్ కిల్లర్స్ అంటూ ఉంటారు, వాళ్ళ పనే అయ్యి ఉండొచ్చు అని చెప్పి ఆ కోణంలో ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది పోలీసులది. అండ్ దీంతోపాటు హోటల్ ఓనర్స్ని, ట్రావెల్ ఏజెంట్స్ని, జిమ్ ట్రైనర్స్ని వీళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేయడం జరుగుతోంది పోలీసులు. గతంలో రియల్ ఎస్టేట్ వడ్డీ వ్యాపారం చేశారు రూపారెడ్డి దంపతులు. సో ఈ నేపథ్యంలో ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఎవరితోనా డిఫరెన్సెస్ ఉన్నాయా, ఎవరితోనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా, ఈ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. అయితే సీసీ కెమెరాలో కనిపిస్తున్న వ్యక్తిని సుపారీ కిల్లర్గా అనుమానిస్తున్నారు పోలీసులు. రూపారెడ్డి శరీరంపై 27 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. తలపై బలంగా 2 చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. రూపారెడ్డి మళ్ళీ బతకూడదు అని బలంగా కసిగా పొడిచినట్టు అర్థమవుతోంది ఆ దుర్మార్గుల తీరు. రూపారెడ్డి చనిపోయే వరకు అక్కడే ఉన్నారు నిందితులు. గాయాలైన 40 నిమిషాలకు రూపారెడ్డి చనిపోయిందని చెప్పి వైద్యులు నిర్ధారించాలంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఘటనా ప్రదేశంలో ఆఖరి క్షణంలో రూపారెడ్డి ఎంతటి నరకాన్ని అనుభవించుంటారనేది. అయితే ఇక్కడ క్లూ ఎక్కడ విడిచిపెట్టలేదు. సో అక్కడే ఆ ఇంటెన్సిటీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కడైనా సాధారణంగా జోబు దొంగలో లేకపోతే ఇంట్లో ఉన్న డబ్బులు గట్రా ఉంటాయి కదా, వాటిని దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, పెనుగులాట జరిగినప్పుడు ఎక్కడో చోట ఏదో ఒక క్లూ దొరుకుతూ ఉంటుంది. సో ప్రస్తుతం పోలీసులు ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రావాల్సింది. బహుశా ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే కల్లా కీలకమైన డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంది. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. రాజిత రంజిత రజితాభరణం
pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.